ముందైతే వీడియో చూడండి. నీకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ని కొడతావా? ఇంత సైకోలాగా ఉన్నావేంట్రా? విమానాలు ఇలాగే పెంచారా? అసలు అతను చూస్తుంటే కొట్టబుద్ధి అవుతుందా? అతను నీ తండ్రి వయసు గలవాడు. నెత్తి మీద ఒక 10 సార్లు ముట్టుకుంటే ఆ కాలుతో దండండి సార్. నాకు ఇలాంటి ఎప్పుడు సార్ నాకు తినడం ఇట్లా నాకు నీ తండ్రిని ఇలాగే కొడతావా? నీకు 10 నిమిషాలు టైం వేస్ట్ అయ్యిందనే కదా అతను కొట్టావు. చూడు నా కొడక, అప్పుడు వెళ్ళి జైల్లో ఉన్నావు. 3 నెలల దాకా బెయిల్ రాదు నీకు. 3 నెలలు వేస్ట్ అయిందని ఎవరిని కొడతావు? చట్టం ఏమైనా నీ అమ్మ చుట్టమా? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ని కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న, నీకు సైడ్ నీకు సైడ్ పోలీస్ స్టేషన్ తండ్రి కాదు, నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు, రెండు తప్పులు ఆడ ఒకటి సింగిల్ రోడ్ కదా. నువ్వు పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ అమ్మా, పోలీస్ స్టేషన్ కి రావాలి. సైడ్ ఇవ్వకుండానే కొడతావా? మరి సైడ్ ఇవ్వకుంటే కొడతావా? సరే ఇయ్యలేదమ్మా, కొడతావా? ఆయన ఏమన్నాడు నిన్ను? ఏమన్నా అన్నాడా? దిగి అడగని ఉంటుంది, అక్కడనే ఆపి దిగి అడగని అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? మీ ఆయన ఎవరు? ఆయనను కొడితే ఎట్లుండ? కాదు, అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఏంటమ్మా చేసిందే చెత్త పని, మీరు కూడా సపోర్ట్ చేస్తారు? ఆ వీడియో తీసిన అక్క ఎవరో గానీ చాలా గట్టిగా మాట్లాడింది, చాలా గట్టిగా ఖండించింది. అలాగే ఉండాలి. మన కళ్ళెదురుగు తప్పు జరుగుతుంటే వెళ్ళి నిలదీయాలి, కరెక్ట్గా అడగగలగాలి. ఆ ధైర్యం ఉండాలి.